హాయ్ బెస్టీస్. ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా మామిడికాయలు బాగా కడిగి శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మామిడికాయకి పైన సొన ఉంటుంది. తర్వాత ఇట్లా కత్తిపీట తీసుకొని ఇలా ముక్కలు కోసేసుకోండి. ఇలా ముక్కలు కోసుకునేటప్పుడు మధ్యలో సన్న పొర ఉంటది. అది తీసేసుకోండి. మామిడికాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని అన్నీ తుడిచేసుకోండి. లోపల జీడి, సన్న పొర లాంటిది ఉంటుంది. అదంతా తుడిచేసుకోండి నీట్‌గా. తుడిచేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్లో ఇలా మెజర్స్ తీసుకోవాలండి. 12 సోలలయినాయండి నాకు మామిడికాయ ముక్కలు. అన్నీ అట్లా సోలతో లెక్క తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ 12 సోలలు మామిడికాయ ముక్కలయినాయి. అన్నీ ఇలా కొలుచుకున్నాను. కొలుచుకున్న తర్వాత నేను నువ్వుల నూనె కలుపుకుంటానండి. నువ్వుల నూనె 1 కేజీ నువ్వుల నూనె ఈ ముక్కలన్నిటి మీద పోసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. ఇలా నేనెప్పుడు నువ్వుల నూనె వాడతాను. ఎందుకంటే నువ్వుల నూనె వల్ల ముక్క గట్టిగా ఉంటుందండి. ఇలా కలిపేసుకొని ఆ కేజీ నువ్వుల నూనె ఇలా ముక్కల్లో కలపాలి ఇలా. ఇలా కలిపేసుకునేటప్పుడే ఒక స్పూను పసుపు వేసుకోండి. నిండా స్పూన్ పసుపు వేసుకొని బాగా మొత్తం ముక్క అన్నిటికీ బాగా ఆయిల్ పట్టేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. నూనె ఫస్ట్ ఎప్పుడైనా సరే మామిడికాయ పచ్చడి పట్టేటప్పుడు ఫస్ట్ మామిడికాయ ముక్కలు కోసేసుకున్న తర్వాత నూనె పట్టించాలండి. అప్పుడు ముక్క గట్టిగా ఉంటుంది. చాలా సంవత్సరం అంతా గట్టిగా ఉండి బాగుంటుంది. తర్వాత ఎండలో పెట్టిన సన్న ఆవాలు తీసుకోండి. సన్న ఆవాలు తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ ఇలా జల్లించుకోండి. ఎందుకు జల్లించుకోవాలంటే ఇది ఇప్పుడు జల్లెడలో చూస్తున్నారు చూడండి, అలా వస్తుందండి పిండి. అలా వచ్చినప్పుడు అంతా శుద్ధలాగా వస్తుంది. మనం జల్లించుకుంటే ఇది ఇట్లా మెత్తగా వస్తుంది. సన్న సెగ మీద మెంతులు వేయించుకోండి. సన్న సెగ మీదే వేయించుకోవాలండి మెంతులు. సన్న సెగ మీద మెంతులు వేయించుకున్న మెంతుల్ని మిక్సీలో పెట్టుకొని జల్లించుకొని ఇలా పక్కన పెట్టుకోండి. మెంతి పౌడరు ఎండలో పెట్టుకొని కల్లుప్పుని మిక్సీ వేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవు పిండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఆ గిద్ద గ్లాస్తో మెజరు కరెక్ట్గా 6 గిద్దల ఉప్పు కొలుసుకొని దాంట్లో పోసుకోండి. తర్వాత 6 గిద్దల ఆవు పిండి తీసుకొని దాంట్లో కలుపుకోండి. తరువాత వచ్చేసి ఇప్పుడు కారం తీసుకోండి. కారం కూడా ఎలా తీసుకోవాలంటే 6 గిద్దల కొలత తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 1 గిద్ద మెంతిపిండి తీసుకొని దాంట్లో పోసుకోండి. మనం కలిపే ఈ గిన్నెలో వేసుకున్న పొడులన్నీ పదార్థాలన్నీ మొత్తం బాగా మంచిగా కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ముందు మనం అట్టి పెట్టుకున్న ఆవకాయ ముక్కల్లో నూనె కలిపి అట్టి పెట్టుకున్నాం కదండి, ఈ పౌడర్ అంతా దాంట్లో కలిపేసుకోండి. కలిపేసేసుకునేటప్పుడు ఒక 3/4 కేజీ నువ్వుల నూనె పోసేసుకోండి. నువ్వుల నూనె పోసేసుకుంటే అప్పుడు బాగా కలుస్తుంది ఈ పొడి అంతా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 3/4 కేజీ వెల్లుల్లిపాయలు శుభ్రంగా పొట్టు తీసేసుకొని దీంట్లో కలిపేసుకోండి. ఇలా కలిపేసుకోవాలి. వెల్లుల్లిపాయ పొట్టు ఉంచుకోమాకండి. పొట్టు శుభ్రంగా తీసుకోండి. పొట్టు ఉంచుకుంటే మామిడికాయ పచ్చడి పైన తేలుతూ ఉంటుంది. ఈ పచ్చడిని అంతా బాగా కలుపుకొని మంచిగా ఆ ముక్కలన్నీ ఇట్లా జాడీలో పెట్టేసుకోండి. 3 రోజుల తర్వాత మామిడికాయ పచ్చడిని ఇలా తీసుకోవాలి. అప్పుడు 1/4 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొని ఆ వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకొని జాడీలో ఉన్న పచ్చడిని అంతా తీసుకొని ఆ వెల్లుల్లిపాయ పేస్ట్తో కలపాలి. ఇప్పుడు ఇలా కలుపుతుంటే అసలు మామిడికాయ పచ్చడి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎంత బాగుందోనండి ఆ స్మెల్. ఇది నా స్టైల్ మామిడికాయ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.